వచ్చినప్పుడు నేను చెప్పాను, దేవుడే మానవుడి యొక్క జీవితంలోనికి దిగి వస్తున్నటువంటి ఒక సాహచర్యం. ఎందుకు దేవుడు మానవుడి యొక్క జీవితంలోనికి దిగి రావాలి? ఎందుకు దేవుడు మానవుడి యొక్క జీవితంలోనికి దిగి రావాలి? దేవుడు అవసరం లేదు కదా, అవునా? ద్వారము చెంత నిలుచుండి తలుపు తట్టుచున్నా నీ స్వరమును పాటకు పాటలు పాడారు కదా, పాటలు రావడానికి పోయేవాళ్ళు కదా. ఇప్పుడు పాటలు పెద్ద పెద్ద పాటలు వచ్చినప్పుడు మంచిగా పాడతారు. పిల్లరా, ప్రభు ద్వారము చెంత నిలుచుండి చూడండి అమ్మ, ఒకసారి మనకు హాయ్ చెప్పండి. నేను వచ్చానని చెప్పండి, అందరూ మీకు వెళ్ళి వస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, వాక్యం జరిగేటప్పుడు మనము ప్రభు మన యొక్క ద్వారము చెంత నిలుచుండి ఏం చేస్తున్నారు? ఇంటికి తాను వేసించారు కదా, ఆ ఇంటి తలుపు కాదు ప్రభు తట్టేది, మన హృదయ ద్వారము చెంత ప్రభు నిలుచుండి ద్వారాన్ని తెరవమని అడుగుతూ ఉన్నాడు. అడుగుతున్నప్పుడు మనము ఈ లోకానికి ఆ ద్వారాన్ని తెరిచినప్పుడు ప్రభు మన యొక్క హృదయంలోనికి రావడానికి సాధ్యము కాదు. అందుకే ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా ఆయన స్వరము మనము విని ఆయనకు ద్వారము తెరుస్తాము అనే ఒక ఉద్దేశంతో ప్రభు మన యొక్క జీవితంలోకి దిగి వస్తూ ఉంటారు. నా గొర్రెలు నా స్వరమును వినును. ఇప్పుడు కనీసం ఒక్కసారైనా మనం ఆయనకు మన యొక్క హృదయ ద్వారాన్ని తెరుస్తాము అనే ఒక ఆశతో ప్రతిరోజు ప్రభు మన ద్వారము చెంత నిలుచుండి తలుపు తట్టుచూనే ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఒక్కనొక సమయంలో సమరయ స్త్రీ యొక్క హృదయం ఎప్పుడు తెరవబడింది? మధ్యాహ్నపు వేళ. ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయం ఎప్పుడు తెరవబడింది అంటే వారు ఫరో రాజు దగ్గర నుంచి ప్రయాణం అయిపోతున్నప్పుడు. ఇక పునీత పౌలు గారు మనకు చెప్తూ ఉంటారు, మనము మన యొక్క హృదయాన్ని తెరవాలంటే దేవుడి యొక్క అనుగ్రహం మనకు అవసరం. ఇప్పుడు ఇలా ఎందుకు మనము దేవుడికి హృదయాన్ని తెరవాలంటే, ఈనాటి మొదటి 2 పట్టణాలు సువిశేషము మరియు అదేవిధంగా మొదటి పట్టణంలో మనం విని ఉన్నాం. మొదటి పట్టణంలో నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం అందరం కూడా విని ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత విధానం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నారు? పగలు నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? కానాడు దేశంలోకి. కొంచెం కూడా గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే పక్కడిగూడెం, నేను పేపర్ చెప్తున్నాను, నేను పక్కడిగూడెం గ్రామాన్ని దత్తతకు తీసుకున్నాను కాబట్టి ఇది మా విచారణ నేను చెప్తున్నాను. అప్పుడు మీకు వేరే ఫాదర్ వచ్చినప్పుడు ఇలా నీరసంగా వాడిపోయిన పువ్వులా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? ప్రేమ ప్రసంగం చెప్పట్లేదు, పూజలు చేయట్లేదు, అందుకే వీళ్ళు ఇలా ఉన్నారు. అప్పుడు మీరు ఎలా ఉండడం పద్ధతి కాదు. ఓకే, కొంచెం నీరసంగా జీవముతో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, గుడ్. ఇప్పుడు పిల్లల నిర్గమకాండంలో మనం చదువుతున్నాం, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు, చూడండి, దేవుడు మన జీవితంలో మానవుడికి ఒక మంచి స్థాయిని, ఒక మంచి స్థలాన్ని దేవుడు మనకు దయచేయాలని ఎప్పుడు కోరుకుంటాడు. ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని పోయేవాడు దేవుడైతే, ఉన్నతమైన స్థితి నుండి ఏమీ లేని స్థితిలోనికి తీసుకొచ్చేది ఎవరు తెలుసా? మానవుడు. దేవుడు మనం ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకోవాలి, మనల్ని కొనుక్కోవాలనే ఆశ దేవుడికి ఉంటే, ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని ఏమీ లేని స్థితిలోనికి తీసుకొని రావాలనేది మానవుని యొక్క స్వభావం. ఒక కథ చెప్తారు, కథ కాదు జరిగేసాడంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మంచి మంచి అలవాట్లు. రష్యా, అమెరికా. పేదలు తెలుసు కదా, పేదలకు ఎన్ని కాళ్ళు ఉంటాయి?
మేము కూర చేసుకుని తినాలే కానీ ఎన్ని కాలం ఉంటాయో మేము లెక్క పెట్టలేదు ఫాదర్ అంటారు కదా. నాకు తెలియదు, నేను లెక్క పెట్టలేదు, ఈసారి లెక్క పెట్టాను. పేతురు యొక్క స్వభావం ఏమిటో తెలుసా? పైకెక్కి పారిపోవాలని చూస్తే. ఇప్పుడు ఒక ఓడలో మన దేశం నుండి పేతురుని వేరే దేశానికి ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతి చేసినప్పుడు ఆ యొక్క ఓడలో మన భారతదేశం పేదలు మాత్రమే కాదు, వేరే రష్యా, అదేవిధంగా అమెరికాకు చెందిన పేదలు కూడా ఉన్నాయి. రష్యాకి అమెరికాకి చెందిన పేదలు పెట్టి వాళ్ళొక బాక్స్ లో పైన మోతేసి కట్టి పెట్టారు అనమాట. కానీ భారతదేశం అనే యొక్క పేదల బాక్స్ లో వాళ్ళు కట్టి పెట్టలేదు. ఎందుకని తర్వాత ఆలోచించినప్పుడు ఈ యొక్క రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు ఒక సమయం దొరికితే చాలు ఎగిరి బయటికి ఎగిరిపోతారనమాట. పేదలు వెంటనే ఎగిరి సముద్రంలో దూకిపోతాయి. కానీ భారతదేశం వాళ్ళకి వాళ్ళ బాక్స్ ఎందుకు కట్టలేదని అడిగినప్పుడు ఒకళ్ళ పైకి ఎక్కాలని చూస్తే ఇక వాళ్ళ కాలు పట్టుకొని లాగేస్తారు. అందుకే ఇప్పటికి కూడా మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నాము కానీ అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. అందుకనే భారతదేశం పేదల బాక్స్ ఎప్పుడు కూడా వాళ్ళు కవర్ చేయరు. ఎందుకు? ఒకళ్ళు పైకెక్కి నేను స్వస్థత పొందలేను, నాకు స్వేచ్ఛ కోసం మనం ఈ లోకం నుండి పక్కకు వెళ్ళాలన్నా కానీ మనల్ని పట్టుకొని లాగే వాళ్ళు ఉంటారు. అందుకనే మనము ఎక్కడ వేసిన బొమ్మలి అలాగే ఉంటాం. కానీ దేవుడి ముందు ఇది ఈ లోకం, ఇది మనం ఒక ఉన్నత పరిస్థితిలో ఉంటే ఈ లోకం కాళ్ళు పట్టుకొని మనల్ని కింద పడేస్తుంది. మనం గెలిపోతామంటే చాలు, మీకు చెప్పడం కన్నా శత్రువులు ఎక్కువ ఉంటారు. మీరు మీ జీవితంలో మీరు గెలిపోతారంటే మిమ్మల్ని అభినందించే వారి కన్నా మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు. ఒకవేళ మీరు ఒక మంచి పని చేస్తే నలుగురు మిమ్మల్ని అభినందిస్తారని మీరు అనుకుంటారు, కానీ ఆ నలుగురు కన్నా 40 మంది మీరు ద్వేషిస్తారు. ఎందుకంటే ఉన్నతమైన స్థితిలో మనం ఉంటే ఈ లోకం మనల్ని ఒప్పుకోదు. అప్పుడు మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనేది ఎవరి ఆశ? ఆయన ఆశ కాబట్టి ఆయన మన యొక్క జీవితంలోనికి దిగి వస్తున్నాడు. మనమెవరో ఆయన పిలవట్లేదు. మన యొక్క జీవిత పరిస్థితులను బట్టి కాలానికి అనుగుణంగా దేవుడు మన యొక్క జీవితంలోనికి దిగి వస్తాడు. అది ఆయన యొక్క చిత్తం. అందుకని ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు ఫరో రాజు బానిసత్వంలో ఉన్నారు. ఫరో రాజు బానిసత్వంలో అత్యంత కష్టమైన హీన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఈ యొక్క ఫరో రాజు బానిసత్వం నుండి వారిని వాగ్దానం చేసినటువంటి తేనె జారు వారు తరములోని ప్రభువును తీసుకొస్తున్నాడు. కష్టం లేదు, ఎల్లప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జీవించడానికి ఇశ్రాయేలు ప్రజలు ప్రభు తోడ్కొని వస్తున్నాడు. తోడ్కొని అంటే వారి అనాథలుగా తీసుకురావట్లేదు. దేవుడి సాన్నిధ్యం ఎప్పుడు వీరితో ఉంది. 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు దేవుడి యొక్క సాన్నిధ్యం వీరితోనే ఉంది. చేయి విడిచిపెట్టలేదు. మీరు యొక్క ఫరో రాజు బానిసత్వం నుండి మీరు వెళ్ళిపోండి, అక్కడ నేను ఉంటానని ప్రభు చెప్పంట వీరితో సహవాసం చేస్తున్నాడు. సహవాసం జీవించాడు కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఏం చేస్తున్నారు? దేవుడిపై తిరగబడుతున్నారు. మానవుడి యొక్క స్వభావం దేవుడిపై తిరగబడుట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు, ఫరో రాజు దగ్గర ఉన్నప్పుడు 3 పూట్ల మాకు భోజనం ఉంది, ఫరో రాజు దగ్గర ఉన్నప్పుడు నీరుంది, ఫరో రాజు దగ్గర ఉన్నప్పుడు పడుకోవడానికి ఏసీ గదులు కూడా ఉన్నాయేమో, అన్ని సాహచర్యాలు అంత మంచిగా ఉన్న ఒక ప్రదేశం నుండి ఎడారిలో తాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు, ఈ యొక్క పరిస్థితిలోకి మమ్మల్ని చంపడానిగా నీవు తీసుకుని వచ్చింది అని ఇశ్రాయేలు ప్రజలు తిరిగి యావే దేవుడిపై వారు తిరగబడుతున్నప్పుడు యావే దేవుడు వారి మొరను ఆలకించి చెప్తున్నాడు. మోషే ప్రవక్తతో చెప్తున్నాడు, ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చిన ఆ కర్రను తీసుకుని వచ్చి ఎక్కడ కొట్టమంటున్నాడు దేవుడు? ఎక్కడ? నిర్గమకాండ 17వ అధ్యాయం 6వ వచనం. నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండ రాతి మీద నిలబడగలను, నీవు కర్రతో ఆ రాతిని కొట్టు. చూడండి పిల్లలు, ఆ రాతి ఎవరు? నీవు చూచుచుండగా నేను హోరేబు కొండ వద్ద రాతిపై నేను నిలబడతాను, ఆ రాతిని నువ్వు కొట్టు. అంటే నీవు నన్ను కొట్టు,
చీల్చి తన యొక్క శరీరాన్ని మనకు జీవాహారముగా, తన యొక్క రక్తాన్ని మనకు జీవజనముగా దయచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మోషే ప్రవక్తలో ప్రభు చెప్తున్నాడు, ఆ రాత్రిని నీవు రెండుగా, ఆ రాత్రిని కొట్టమన్నప్పుడు అది స్వయముగా దేవుడుగా జీవజనం. అది ఇప్పుడు నిత్య జీవాన్ని దయచేసే ఒక జలాన్ని దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నారు. మరలా చూడండి, మోషే చెప్తున్నాడు, మోషే కూడా మోషేని వాళ్ళు హింసిస్తున్నారు అనమాట. మధ్యవర్తులు ఎలా ఉంటారంటే, ఉదాహరణ చెప్తున్నాను, మనం ఒక వ్యక్తి దగ్గర 10 లక్షల అప్పు తీసుకున్నాం, ఓకేనా? పక్కన కూడా వాళ్ళకి ఎవరికి అప్పులు లేవు నాకు తెలుసు, ఓకే? ఇప్పుడు ఉదాహరణ నేను ప్రేమ్ ఫాదర్ గీత సిస్టర్ దగ్గర ఒక 10 లక్షల అప్పు తీసుకున్నాను, మధ్యవర్తిని తీసుకొని రవి ఫాదర్కి ఇచ్చాను, ఓకే? రవి ఫాదర్కి గీత సిస్టర్కి మధ్యవర్తి ఎవరు? ప్రేమ్ ఫాదర్. తర్వాత గీత సిస్టర్ 10 లక్షలు అడగవద్దు, ఆ దగ్గర డబ్బులు లేవు, ఓకేనా? ఇప్పుడు గీత సిస్టర్ దగ్గర నేను 10 లక్షలు తీసుకున్నాను, నేను రవి ఫాదర్కి ఇచ్చాను అప్పు, మధ్యవర్తి. అప్పుడు గీత సిస్టర్ డబ్బులు ఎవరిని అడుగుతారు? ప్రేమ్ ఫాదర్ని. నేను ఎవరిని అడగాలి? రవి ఫాదర్. మరి రవి ఫాదర్ ఎవరికి ఇవ్వాలి? నాకు. మరి నేను ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు మధ్యవర్తిగా మోషే ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు మోషేని తిడుతున్నారు. మోషే ఏమో దేవుని సన్నిధిలో ప్రభువా అని మొరపెడుతున్నాడు. ఇటు దేవుడికి ఇటు ప్రజలకు మధ్యవర్తి ఎవరు? మోషే. ఇప్పుడు మోషే అనుకుంటున్నాడు, ఎందుకు దేవా నాకు ఈ జీవితం? ఎందుకంటే ఒకానొక కాలంలో కష్టకాలంలో ఒక మధ్యవర్తిగా నిలబడటం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే అమ్మగారు పదే నా 10 లక్షలు చూసినప్పుడల్లా నా 10 లక్షలు అని ఏమో అని చూస్తే ఫాదర్ గారేమో 10 రోజులు ఇటు ఏమికి సమాధానం చెప్పలేక, ఇటు ఫాదర్కి సమాధానం చెప్పలేక మధ్యవర్తి ఒత్తిడికి గురి అవుతున్నప్పుడు 2 చేతులు ఆకాశము వైపు లేపుతాడనమాట. ఎందుకు? నా ప్రభువా నాకు తోడ్పడము. ఇప్పుడు అదే మోస ప్రాప్తి చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో పోతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పదే ఒక్కసారి కాదండి వారు ప్రభుపై తిరుగుబాటు చేసింది. ఒకసారి అంటే అనుకోవచ్చు, ఇంకొక పర్యాయం మన్నా బిడ్డలు కురిపించింది కూడా ఎడారి ప్రయాణంలోనే. ఇక మూడవదిగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని సాన్నిధ్యాన్ని విడనాడారు. దేవుని సాన్నిధ్యాన్ని విడనాడి వారు అన్య దైవములను ఆరాధించారు. అక్కడ నుండి వీరి జీవిత విధానం మారుతుందన్నమాట. అప్పుడు నిజమైన శిక్షలోనికి వీరు కొనుకోబడతారు. విన్నారా? 4 సార్లు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలోనికి పోయింది. ఎందుకు వెళ్ళారో తెలుసా? ఎందుకు అక్కడ కనీసం పక్కడి గొడవలో భోజనం పెట్టట్లేదు, బానిసత్వం. కొంతమంది అనుకుంటారు జైలుకి వెళ్తే బాబు ఎందుకు టైంకి భోజనం పెడతారు, మంచిగా ఉంటుంది, కుటుంబ బాధ్యతలు అవసరం ఉండదు కదా. నీకు తెలుగు రాదనుకుంటున్నా, అందరూ కూడా ఏదోలా చూస్తున్నారు. ఎందుకంటే మనకు అన్ని సదుపాయాలు ఉన్న చోటకి మనం వెళ్ళాలనుకుంటాం. ఏమీ లేని ప్రదేశంలో మనం ఉంటాం. అదే ఇశ్రాయేలు ప్రజల్లో జీవితంలో జరిగేది. సమయానికి అనుగుణంగా వారికి జీవజలం లేనప్పుడు దేవుడు జీవజలాన్ని వసగాడు. వారు ఆకలి ఉన్నప్పుడు వారికి మన్నా విధులు కురిపించాడు. ఇంకా వారికి ఎల్లప్పుడూ వరకు తోడునేడుగా ఉన్నాడు. అయినప్పటికీ వారి హృదయాలు ఈ లోక వ్యామోహాలకు వారు తెరిచినప్పుడు వారు అన్య దైవములను కొలుస్తున్నారు. చూడండి, దేవుని యొక్క బిడ్డలు దేవుని సాన్నిధ్యాన్ని భయపరిచిపోయినప్పుడు దేవుడు మనకు కూడా కొన్నిసార్లు శిక్ష వేస్తాడు. మనకు కూడా శిక్ష వేస్తాడు. అది మన వినాశనానికి కాదు, లేకపోతే మనల్ని ఏదో నాశనం చేయడానికి కాదు, కానీ ఆయన్ని తెలుసుకోవటానికి, ఆయన వద్ద కనీసం ఆయన వద్దకు తిరిగి వద్దాం అనే ఒక ఆశ మనలో ఉంటుంది. దానికోసం కొన్నిసార్లు మన జీవితంలో మనము శిక్షకు పాత్రలు. శిక్ష అంటే ఏముండదు, కొంచెం కుటుంబ జీవితాలు కష్టాన్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఆదివారం గుడికి రావడం కనిపిస్తుంది, కుటుంబ పరిస్థితి ఏం బాగోలేదు, దేవుడి సన్నిధికి వెళ్దాం,
లోపల ఒక పిలుపు ఉంటుంది అనమాట. మన ఆత్మ మనం పిలుస్తూ ఉంటుంది. మనం అప్పు చేసినప్పుడు వెనకాల పరిగెడుతూ ఉంటారు, అప్పుడు వస్తాం దేవాలయానికి. కనీసం కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడి సన్నిధికి వద్దామనే ఒక ఆలోచన మనకు ఉంటుంది. అదే ఇశ్రాయేలు ప్రజలకు కష్టకాలం, ఎడారి జీవితం. ఇప్పుడు ప్రియులారా చూడండి, ఈ యొక్క ఎడారి జీవితంలో ప్రభు వారిని చేయి విడిచిపెట్టలేదు. ప్రభువే చెప్తున్నాడు, నన్ను అనుసరించేవాడు అన్ని వదిలేసి వెళ్ళాలి, దేనికి? నిత్య జీవానికి. అప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వాగ్దాన భూమి అంటే వారికి ఒక నిత్య జీవమైనటువంటి ఒక స్థలం. ఎందుకంటే ఎల్లప్పుడూ అన్ని సదుపాయాలు ఉన్న ఒక స్థలం, శాంతి సమాధానాలు ఉన్న ఈ స్థలంలోనికి పరవరాజు బానిసత్వం నుండి దేవుడు తీసుకొని పోతున్నాడు. మార్గ మధ్యములో ఆ జీవితంలో ఎన్నోసార్లు దేవుని దగ్గరించారు, ఎన్నోసార్లు అన్ని దేవుడికి వచ్చారు, ఎన్నోసార్లు వారు మోషే ప్రవక్తపై జగడమాడారు. అందుకే ఈరోజు 2 పదాలు మీరు విని ఉండొచ్చు. 2 పదాలు అన్నమాట. ఒకటి మస్సా, రెండవది మెరీబా. మస్సా అనే పదానికి అర్థం ఏమిటి? బైబిల్ చదివే వాళ్ళకి అర్థం తెలుస్తుంది. మస్సా అనే పదానికి బైబిల్లో కీర్తనలు చూడండి, పరీక్షించడం. బైబిల్ చిన్న అక్షరాలతో 2 పదాలు ఉన్నాయా? ఒకటి మస్సా అనే పేరుకి అర్థం ఏమిటి? పరీక్షించుట. రెండవది మెరీబా. మెరీబా అంటే జగడమాడు. ఇప్పుడు మనకందరికీ మెరీబా అని పేరు పెట్టవచ్చు కదా, మనకందరికి కూడా మెరీబా అనే పేరు పెట్టవచ్చు కదా. ఎందుకు? మనం అందరం కూడా జగడమాడతాం. ఇప్పుడు మనకందరం ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి మెరీబా అని పిలుచు. ఎవరైనా మీరు మీ పొరుగు వాళ్ళు మెరీబా అని పిలిస్తే ఇతరులకు ఏమర్థమవుతుంది? వీళ్ళు జగడమాడేవాళ్ళు. అలా పిలవద్దు దయచేసి, ఓకే? చూడండి, 2 పేర్లను ఆ స్థలానికి ప్రవేశిస్తున్నాడు. ఒకటి మస్సా, రెండవది మెరీబా. మస్సా అంటే పరీక్షించుట. ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని పరీక్షించారు. రెండవది మెరీబా అంటే ఆ రాత్రిని కొట్టినప్పుడు నీరు వారు స్వీకరించారు. అంటే వారు పరీక్షించినప్పుడు, జగడమాడినప్పుడు కూడా దేవుడి సాన్నిధ్యం వారికి తోడుగా ఉంది. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనము కూడా దేవునికి బిడ్డలమే. పాత నిబంధనలు ఉన్న ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు పాత ఇశ్రాయేలు అయితే, నూతన నిబంధనలు మనమందరం కూడా క్రీస్తు యొక్క జ్ఞానస్నానం స్వీకరించాలి. మనము నూతన ఇశ్రాయేలు. ఇప్పుడు మనము కూడా దేవుడి ప్రియమైన వారమే. ఇప్పుడు మనల్ని కూడా కానాను దేశం ఏంటో తెలుసా మనకి? మన కానాను దేశం ఏంటి? ఇప్పుడు అక్కడికి చేరాలంటే మనకి ఇది ఎడారి జీవితమే. ఈ ఎడారి జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడిపై తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు మోషే ప్రవక్తపై దాడి చేశారు. మోషే ప్రవక్త తిట్టారు. ఈనాటి కాలంలో మోషే ప్రవక్తకు ప్రతినిధులుగా ఉన్నది ఎవరో తెలుసా? యాజకులు. గురువులపై మనం యుద్ధాలు చేస్తాం కదా, సహజమే. గురువులపై మనము యుద్ధాలు చేస్తున్నాం, సహజమే. దేవుడిపై మనం యుద్ధం చేస్తాం, గురువులపై యుద్ధం చేస్తాం, ఇంకా చివరిగా మన కుటుంబంలో కూడా మనము యుద్ధాలు చేస్తాం. ఏది చేసినప్పటికీ ఆ దేవుడి సాన్నిధ్యం మనతో ఉంటుంది. మోషే ప్రవక్త ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడికి మధ్యవర్తిగా ఉన్నాడు, ఈనాటి కాలంలో గురువులు కూడా మీకు దేవుడికి మధ్యవర్తులే. ఇప్పుడు మీరు ప్రభు దగ్గరకు వస్తారు, మీరు గురువుల దగ్గరకు వచ్చినప్పుడు గురువులు మీరు ఏమన్నా కానీ సాధారణ గురువులు మిమ్మల్ని ఏమి అంటున్నారు. మీరు గురువులపై ఎంత యుద్ధం చేసినా కానీ గురువులు ఏమంటారు? ఎందుకంటే మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారు? ఎందుకంటే అభిషేకము ద్వారా గురువు శపిస్తే చదవచ్చు, అన్ని సహచర్యాలు అనుకున్నాయి. గురువు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, శపిస్తే శాపంగా మాట్లాడారు. అందుకే మోషే ఆశీర్వదించాడు కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. మోషే ఎవరిని శపించలేదు. ఎందుకంటే మధ్యవర్తులుగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఎన్నైనా అనొచ్చు, కానీ ఇది మొదలుకొని పాలనపై యుద్ధం చేయొచ్చు, ఓకేనా? మేము తిరిగి ఏమంటారు? మధ్యవర్తులు మిమ్మల్ని దేవుడి యొక్క సాన్నిధ్యాన్ని నడిపించే బాధ్యత మాత్రమే మాకుంది. మీరు దేవుడి సన్నిధిలోకి వెళితే దానికి మించిన సంతోషం, ఆనందం ఏ గురువుకు ఉండదన్నమాట. అందుకనే మధ్యవర్తులుగా ఉన్నప్పుడు మోషే 2 చేతులు పైకి లేపినట్లే గురువులు ప్రతి
హృదయాలు తెరవబడటానికి. అందుకే ఇక సమరయ స్త్రీ జీవితంలో చూస్తే మనకు అర్థమవుతుంది 4 కార్యాలు. సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయం తీసుకుందాం. ఈమెకున్నటువంటి 4 కార్యములు, ఆ జీవితంలో జరిగిన 4 సంఘటనలు. ఈ యొక్క 4 సంఘటనల్లో ఆమె హృదయం తెరవబడుతూ ఉంది. మొట్టమొదటిగా ఈ యొక్క సమరయ స్త్రీ ఆ పదం గుర్తుపెట్టుకో. ముఖ్యంగా ముందుగా మీకందరికీ అమ్మలందరికీ, యువతలందరికీ, చిన్న ఆడపిల్లలందరికీ విమెన్స్ డే కంగ్రాచులేషన్స్, విమెన్స్ డే శుభాకాంక్షలు. ఒకసారి మన మనం గట్టిగా చప్పట్లు కొట్టి మన స్త్రీలందరినీ అభినందిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మీకున్న సువిశేషం అనుకుంటా సమరయ స్త్రీతో ప్రభు సంభాషణ చేస్తున్న 4 ముఖ్యమైన కారణాలు చూసుకోండి. మొట్టమొదటిగా సమరయ యూదయ. స్త్రీ అనే ఒక పదం యూదులు వినగానే ఆ స్త్రీకి విలువ లేదు. ఓకేనా? ఆనాటి కాలంలో స్త్రీలకు విలువ లేదు. స్త్రీలకు, చిన్న పిల్లలకు సమాజంలో విలువ లేదు. కేవలము పురుషులకు మాత్రమే. ఇప్పుడు చూడండి, మొట్టమొదటి సంఘటన, ఈమె ఒక స్త్రీ ఒక పురుషుడితో మాట్లాడే అర్హత లేదు. ఒక స్త్రీకి పరాయి పురుషుడితో లేకపోతే ఇంట్లో ఉన్న పురుషుడితో ఎక్కువ మాట్లాడే సాహచర్యం వాళ్ళకి లేదు. ఇప్పుడు మొట్టమొదటి సంఘటన గుర్తుపెట్టుకొని, ఒక స్త్రీగా ఆమె జీవించిన మరణించిన ఒకటే. కానీ ఆనాటి కాలంలో, ఈనాటి కాలంలో చాలా ఇదిగా ఉంది. మనకు పురుషులు స్త్రీలు మనకు సమానమే, అంత తేడా ఏం లేదు. నా దృష్టిలో పురుషులు స్త్రీలు నాకు సరి సమానమే. పురుషులు ఎంత కష్టపడుతున్నారో స్త్రీలు కూడా అంతే కష్టపడుతున్నారు. పురుషులు విమానాన్ని నడుపుతున్నారు, స్త్రీలు నడుపుతున్నారు. పురుషులు మెట్రో రైలు నడుపుతున్నారు, స్త్రీలు మెట్రో రైలు నడుపుతున్నారు. పురుషులు సిమెంట్ పని చేస్తున్నారు, స్త్రీలు చేస్తున్నారు. పురుషులు స్కూల్కి వెళ్ళి విద్య బోధిస్తున్నారు, స్త్రీలు చేస్తున్నారు. అన్నింటిలో సరి సమానలే. ఓకే, అప్పుడు ఆనాటి కాలంలో చూడండి, స్త్రీ అంటే ఏదో ఒక శాపముగా భావించేవాళ్ళు వాళ్ళు. అందుకనే స్త్రీకి గౌరవం లేదు. అప్పుడు స్త్రీకి గౌరవం లేని ఒక పరిస్థితిలో ఈ యొక్క సమరయ స్త్రీ ఎవరితో మాట్లాడుతుంది? దేవుడితో మాట్లాడుతుంది. మొట్టమొదటి సంఘటన. ఇక రెండవది సమరయ. ఆ స్త్రీ చెప్తుంది, నీవు ఒక యూదుడవు, నేను ఒక సమరయ స్త్రీని. ఇప్పుడు సమరయ వాళ్ళకి యూదులకు ఎట్టి పొత్తు లేదు, మాట్లాడుకోవడానికి ఎటువంటి సాహచర్యం లేదనమాట. కొన్నిసార్లు ఉంటాయి కదా మన కుటుంబాల్లో మధ్యలో ఒక గోడే అడ్డం. ఇంటి పక్కన అందరూ మాట్లాడుతున్నారా? లేదు చెప్పండి, నవ్వుతున్నారు కదా. ఇంటి పక్కన అందరూ మాట్లాడుతున్నారా? తనకాయ తెలుసు, నా వైపు చూడండి, నేను అందంగానే ఉన్నాను కదా. లేదు, నాకు తెలిసే కానీ అందగానే ఉన్నాను. పీఠ వైపు చూడండి. మనం గోడ మాత్రమే ఉంటుంది. అటు పక్కలు వీళ్ళతో మాట్లాడరు, వీళ్ళతో వాళ్ళు మాట్లాడరు. మన జీవిత సాహచర్యాలు. అప్పుడు యూదులు సమరయులు పెద్ద దూరం ఏమీ లేదు వాళ్ళకి. కానీ వాళ్ళకున్న మనస్పార్థాలు, వాళ్ళకున్న కక్షలు, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క స్వభావ విధానం, జీవిత విధానం అంతా కూడా చాలా వ్యతిరేకమైనది. అందుకనే ఈ యొక్క స్త్రీ అడుగుతుంది, నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని, నేను నీకు ఎలా జీవజలాన్ని, నేను నీకు ఎలా నీటిని ఇస్తానని అడుగుతున్నప్పుడు చూడండి, యూదులు అంటే కొంచెం పైన అనుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క యూదుల నుంచే రక్షణ వసగబడింది అనే ఒక ఆచారం అవుతుంది. ఎందుకంటే యూదులందరూ కూడా కొంచెం వ్యతిరేకమైన స్వభావం. అప్పుడు ఈ యొక్క సమరయుల్ని వాళ్ళు చిన్న చూపుగా చూసినప్పుడు మనం ఒప్పుకుంటామా? మనం ఒప్పుకో. మానవుడికి స్వభావం ఒప్పుకోదు. ఎందుకు? మానవులందరూ సరిగ్గా మానవుడే. అప్పుడు సమరయులు యూదులు సమరయులు చిన్న చూపుగా చూసేవారు. చిన్న చూపుగా చూసినప్పుడు వారు రెండుగా విభజించబడ్డారు. యూదులు యెరూషలేముకు వెళితే సమరయులు వారికి అక్కడే ఒక ప్రార్థనా అయిపోయింది.
వారి ముందుగా యెరూషలేము దేవాలయం అయితే చిన్న చిన్న మనస్పాతాల వల్ల సమరయ యూదియా 2 రాజ్యాలుగా విభజించబడ్డది. విభజించబడిన తర్వాత ప్రభు ఎక్కడికి వస్తున్నాడు? యూదయాలో పుట్టినటువంటి క్రీస్తు సమరయకు వస్తున్నాడు. సమరయకు వచ్చినప్పుడు ఈ స్త్రీ చెబుతుంది, నేను సమరయ స్త్రీ, నీకు మాకు మాటలేదు, నేనెలా నీకు జీవజలాన్ని నేనెలా నీకు నీటిని ఇస్తానని ఏమో చెప్తున్నప్పుడు ప్రభు తనను తాను ఈ యొక్క స్త్రీకి వ్యక్తపరుస్తున్నాడు, బయలుపరుచుకుంటున్నాడు. నేను జీవజలాన్ని వసిగే వాడను. మొట్టమొదటిగా ఒక స్త్రీ, ఆమె ఏ గౌరవం లేదు, సమాజంలో చిన్న చూపుగా పరిగణించబడ్డ ఒక స్త్రీ. రెండవదిగా సమరయులకు యూదులకు ఎటువంటి సంబంధం లేదు, అయినప్పటికీ క్రీస్తు ఆమె జీవితంలోకి దిగి వస్తున్నాడు అన్నమాట, ఆమె దగ్గరకు వస్తున్నాడు. ఇంకా మూడవదిగా ఆమె యొక్క వివాహ జీవితం. ఎంతమంది భర్తలు ఆమెకి? ఎంతమంది? 5. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా ఒక స్త్రీగా గౌరవం లేదు, రెండవదిగా యూదులు సమరయులుగా గొడవలు సంబంధం లేని ఒక వ్యక్తి, మూడవదిగా వివాహ జీవితం, కుటుంబ జీవితం నాశనమైపోయింది. 5 భర్తలు. మీరంటారు, ఫాదర్ మేము ఇక్కడ ఒక భర్తతో ఏకలేకపోతున్నాము, ఆమె 5 భర్తలతో ఎలా ఏగిందంటారు కదా. అవ్వమంటే మీ భర్తలందరూ మంచోళ్ళు, మీరే వాళ్ళు మంచిగా చూసుకోవట్లేదు, ఏదో విమెన్స్ డే అని చెప్పేసి బాగా సంతోషంగా ఉన్నారు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఫాదర్ ఆమె నాకు ఒక భర్తే, కానీ ఆమె 5 భర్తలతో ఆమె జీవితం నాశనం అయిపోయింది అనమాట. శాంతి సమాధానాలు లేవు. మొట్టమొదటి ఒక స్త్రీగా పరిగణించట్లేదు, ఒక స్త్రీ అంటే ఒక మనిషిగా పరిగణించండి. ఇప్పుడు యూదులు సమరయులు శాంతి సమాధానాలు లేవు. మూడవదిగా ఆమె కుటుంబ జీవితం నాశనం అయిపోయింది. 5 భర్తలు. ఇక చివరిగా ఆమె పరిస్థితి చూడండి, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను, రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. ఇది ఆమె పరిస్థితి. బిడ్డ మధ్యాహ్నం ఎవరూ లేని ఒక సమయంలో తన కడవను బిందెని తీసుకుని ఎక్కడికి వెళ్తుంది? మనమైతే పొద్దున నుంచి పంపు దగ్గర లైన్లు కడతాం, గుంపుల్లో మనం వెళ్తాం, కానీ ఆమె అలా వెళ్ళట్లేదు. ఎందుకు? ఒక స్త్రీగా పరిగణించట్లేదు. అదేవిధంగా యూదా సమరయ రాజ్యాలలో శాంతి సమాధానాలు కోల్పోయారు. మూడవదిగా కుటుంబ జీవితం నాశనం అయిపోయింది. ఇక చివరిగా ఏకాకిగా మిగిలిందనమాట. ఏకాకిగా మిగిలింది కుటుంబం. 5 భర్తలు. ఇప్పుడు అందరూ ఉన్నప్పుడు బయటికి వస్తే అందరూ వేలెత్తి చూపుతారు, అందరూ దూషిస్తారు, ద్వేషిస్తారు, తిడతారు. ఇప్పుడు ఎవరు చూడని, ఎవరు లేని ఒక సమయంలో ఆమె బయటికి వస్తూ ఉంది. బిడ్డ మధ్యాహ్నం ఒక బిందెను తీసుకొని యాకోబు బావి దగ్గరకు వస్తుంది. యాకోబు బావి దగ్గరకు వస్తున్నప్పుడు ప్రభు అక్కడ కూర్చొని ఉన్నారన్నమాట. కూర్చొని సంభాషణ చేస్తున్నప్పుడు ఆయన నిత్య జీవాన్ని వసగే వాడు అని ఆమె గ్రహించింది. చూడండి పిల్లరా, మన జీవితంలో కూడా మన జీవితం ఈ సమరయ స్త్రీ కన్నా ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉండొచ్చు. మన కుటుంబాల్లో మనల్ని గౌరవించకపోవచ్చాము, మన సమాజంలో మన కుటుంబాల మనస్పాతాలలో మనల్ని చిన్న చూపు చూడొచ్చాము. అదేవిధంగా మన కుటుంబ జీవితం నాశనమై ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మన ఒంటరి జీవితంలో కూడా మనల్ని చెయ్యి విడిచిపెట్టకుండా మనతో జీవించడానికి ఒక దేవుడు ఉన్నాడని మాత్రం మనం మర్చిపోవద్దు. ఎవరు లేని పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉంటాడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఆ సమరయ స్త్రీ అంతకాలము క్రీస్తును చూడనంత కాలము ఆమె ఒక మనోవేదనతో, శాంతి సమాధానాలు లేవు, హృదయ భారముతో జీవించిన ఈ స్త్రీ క్రీస్తుతో మాట్లాడిన తర్వాత మొట్టమొదటిగా సువార్త ప్రచారం చేసింది ఎవరో తెలుసా? ఈ స్త్రీ, సమరయ స్త్రీ వెళుతుంది. అప్పటిదాకా ఎవరితో మాట్లాడలేవు, కానీ ఏమి వెళుతుంది? 1 నిజమైన క్రీస్తు ప్రభువుని నేను కనుగొన్నాను. 1
ఈ యొక్క ప్రభు వద్దకు వస్తూ ఉన్నారు. ఆ స్త్రీకి అప్పుడు ఆమె ఉన్న స్థితి ఏమిటో తెలుసండి, హృదయ భారం. హృదయంలో అంత కష్టమే, కుటుంబం బాగాలేదు, ఏ పరిస్థితులు అంత మంచిగా లేని ఒక స్త్రీ ఉన్న స్థితి నుండి దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి ఈ సమరయ స్త్రీని కొనిపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్న స్థితి, ఫరో రాజు దగ్గర ఉన్నప్పుడు ఉన్న స్థితి ఏంటి, కష్టార్జితం. కానీ ఉన్నతమైన స్థితి కానాను దేశం. అదే విధముగా దేవుడు మనల్ని కూడా లేవనెత్తుతాడు. ఆ దేవుడితో మనము ఒక సంభాషణ చేయాలి. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రభువే చెబుతున్నాడు, నీకు 5 భర్తలు నీకున్నావు. ఆమె జీవితాన్ని ప్రభు అని చెబుతున్నప్పుడు ఆమె జీవిత విధానం మారిపోయింది. ఇప్పుడు మనం ఒక్క క్షణం ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభుతో మాట్లాడితే, మన హృదయాన్ని ప్రభువుకు తెలిస్తే మనకు కూడా ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తబడతాం. ఆయనతో ఒక గంట గడపండి, కనీసం ఒక గంట కాకపోతే ఒక గంట అయినా గడిపి మన హృదయాన్ని ప్రభువు ముందు తెరిచి ఉంచితే మన జీవితం ఇప్పుడు ఉన్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు లేవనెత్తుతాడు. అంత అనుగ్రహము ఆయనకుంది. అందుకని పుడిపుడిత పౌలుగా చెబుతున్నారు, కేవలము ఆయన యొక్క కృప అనుగ్రహాల వలన మనకు రక్షణ వసగబడింది. మనం అందరం అనుకుంటాం మనం అందరిని పెట్టలేమే, మనకు రక్షణ వసగబడింది. అది మనకున్న ఏ లక్షణాల వల్ల మనం అది పొందట్లేదు. మనకున్న ఆర్థిక సంపదలో, లేకపోతే మనకున్న ఆస్తి బాధలో, లేకపోతే మనకున్న బంధాల వల్ల మనకు రక్షణ దేవుడు దయచేయలేదు. కేవలం అది ఆయన యొక్క కృప అనుగ్రహమే. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు మన వద్దు ఒక తెరిచిన పుస్తకము వలె నిలబడుతున్నారు. సమరయ స్త్రీ కూడా తెరవబడిన ఒక పుస్తకము వలె మన ముందు నిలబడుతుంది. మనము కూడా దేవుడు ముందు మన హృదయాన్ని తెరిస్తే దేవుడే మిగిలినదంతా కూడా చేసుకుంటాడనమాట. కాబట్టి మనం ఇప్పుడున్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి లేవనెత్తబడాలంటే మన యొక్క హృదయ ద్వారాలను ఈ లోకానికి మూసివేయాలి. ఈ లోకాలకు మన హృదయాలను మూసివేసి దేవుడికి మన హృదయాన్ని తెరిచినప్పుడు మన యొక్క జీవితాలు బాగుపడతాయి, మనకు కుటుంబము బాగుపడుతుంది, మన సంఘాలు కూడా ఇంకా అధికముగా ఆశీర్వదించబడతాయి. కాబట్టి ప్రియులారా, ఈ తపస్సు కాలంలో సగం అయిపోయింది, ఇంకా మిగిలిన సగమైన దేవుడి దగ్గర దేవుడితో మాట్లాడదాం. దేవుడికి మన యొక్క హృదయాలను సమర్పించి పవిత్రమైన హృదయంతో ప్రభు ముందు నిలబడదాం. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని పోతారు. అందరూ కూడా లేచి నిలబడి మన యొక్క కథోలిక విశ్వాసాన్ని ప్రకటించడం.